నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మన అందరి ఇళ్లలో లేకపోతే మీరు షాప్ వాళ్ళైనా ఎవరైనా సరే పైరేటెడ్ ఓఎస్ వాడుతుంటారు. లేకపోతే మనం ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళినా, కంప్యూటర్ కొనడానికి వెళ్ళినా కూడా వాళ్ళు మనకి చేసి దాదాపుగా పైరేటెడ్ ఓఎసే ఇన్స్టాల్ చేసి ఇస్తుంటారు. సో మరి దీని మీద మైక్రోసాఫ్ట్ అనేది ఎటువంటి చర్యలు తీసుకోదా, వాళ్ళకి తెలియదా మనం పైరేటెడ్ ఓఎస్ వాడితే అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే మనం పైరేటెడ్ వాడుతున్న విషయం మైక్రోసాఫ్ట్ వాళ్ళకి తెలుసు, అయినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవు అంటే నేను ఒక రీజన్ చెప్తాను చూడండి. ఒక 5 years or 10 years బ్యాక్ అనుకుంటా, ఇక్కడ నేనుండే ప్లేసెస్లో కూడా మైక్రోసాఫ్ట్ అనేది రైడ్ చేస్తుంది అని ఒక పుకార్ వచ్చింది. యాక్చువల్లీ అది రియల్ కాదు, కాకపోతే ఇండియాలో కూడా ఎవరెవరైతే విండోస్ పైరేటెడ్ వాడుతున్నారో వాళ్ళని వచ్చేసి అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి కంప్యూటర్స్ని సీజ్ చేసేస్తున్నారు. కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటిని సీజ్ చేస్తున్నారని ఒక 10 years బ్యాక్ వచ్చింది. సో అటువంటి అప్పుడు చాలామంది ఏం చేశారంటే షట్టర్స్ మూసేయడం, తర్వాత వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కంప్యూటర్ని తీసేసి దాచిపెట్టడం లాంటివి చేసి ఉంటారు. మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. సో నాకేంటంటే ఒక ఐడియా ఉంది, ఎందుకంటే నాకు అప్పుడు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి నేను కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయాను. అయితే మొత్తానికి ఏంటి అంటే ఇది ఒక రూమర్ మాత్రమే. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఇలా చేయొచ్చు అంటే పైరేటెడ్ ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళందరినీ పట్టేసుకోవచ్చు, అది ఇల్లీగల్ కూడా. కాకపోతే ఎందుకు చేయదు అంటే దానికి మెయిన్ రీజన్, ఇప్పుడు మీరు ఒకవేళ ఇలా మైక్రోసాఫ్ట్ ఇలా చేసింది అనుకోండి, అంటే పైరేటెడ్ వాడుతున్న వాళ్ళందరినీ పట్టేసుకుంటాం అన్న వెంటనే మీరు ఏం చేస్తారు, మీరు వేరే సోర్స్ వైపుకి వెళ్ళిపోతారు. సో మనం ఫస్ట్ చూసే సోర్స్ ఏంటి అంటే ఓపెన్ సోర్స్లో మనకు అంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్నట్టు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకునే ఓఎస్. సో మనం మైక్రోసాఫ్ట్ వదిలేస్తాం, ఎందుకంటే వాళ్ళు మనల్ని పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రైస్ ఎంత ఉంటుంది, 5,000 6,000 అలా 10,000 అలా ఉంటుంది కదా. సో దాన్ని మనం బేర్ చేయలేం. మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఎవరైతే కంప్యూటర్ కొనుక్కొని వాడాలి అనుకుంటున్న వాళ్ళందరూ వీటిని బేర్ చేయడానికి ఇష్టపడరు కదా. సో దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు లైనెక్స్, ఉబంటు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని వాటికి అలవాటు అయిపోతారు. లేదా చాలామంది ఏంటి అంటే ఎలాగో ఇది మనీ పెట్టి కొనుక్కోదే, ఏంటి విండోస్ కూడా మనీ పెట్టి పే చేసి కొనుక్కోవాల్సిందే. లేక ఇంకొకటి ఏంటంటే మనకు మ్యాక్ ఉంటుంది, మ్యాక్ కూడా మనీ పెట్టి యూజ్ చేయాల్సిందే. సో అందరు జనాలు దేని వైపుకి వెళ్ళిపోతారంటే మ్యాక్ వైపుకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించిన షేర్ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏ కంట్రీలో చూసుకున్నా కానీ మ్యాక్సిమం ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు మ్యాక్తో పోల్చుకున్నా లేకపోతే లైనక్స్తో పోల్చుకున్నా వేరే ఏ ఓఎస్ తోటి పోల్చుకున్నా విండోస్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు నన్ను చూసుకున్నట్టయితే నేను విండోస్ 98 వాడాను, విండోస్ XP వాడాను, సర్వీస్ ప్యాక్ 2, తర్వాత వచ్చేసి 3, 7, తర్వాత 8, 8.1, 10 వరకు నేను ఏంటంటే విండోసే వాడుతున్నాను. అంటే ఇప్పుడు నేను వాడుతున్నాను కాబట్టి నన్ను ఎవరైనా వచ్చి నేర్పిమంటే నేను దేని గురించి నేర్పిస్తాను అంటే నా ఇన్స్టిట్యూషన్లో వచ్చిన తర్వాత కూడా నాకు కంప్యూటర్స్ అన్ని ఏమేమి ఇన్స్టాల్ అయి ఉంటాయంటే నాకు విండోసే ఇన్స్టాల్ అయి ఉంటాయి. నేనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నేర్పించాలి అంటే మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఉంటుంది అంటే విండోసే వచ్చి ఉంటుంది. అంటే ఈ ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఈ విండోస్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఇది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, ప్లస్ ఏంటి అంటే మనం ఫ్రీగా ఎక్కడో ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే 10 రూపాయలు ఇచ్చేసి చాలామంది కొనుక్కొచ్చేసి మన కంప్యూటర్లలో లేకపోతే ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి అందరిలో ఇదే ఉంటుంది కాబట్టి దీనికి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఇలా అందరూ ఫ్రీగా ఓఎస్ వాడడం వల్ల ఏమవుద్ది అంటే మైక్రోసాఫ్ట్ అనే ఓఎస్ అనేది ప్రతి ఒక్క ల్యాప్టాప్ మ్యాక్సిమం ప్రతి ఒక్క కంప్యూటర్ని కవర్ చేస్తారు అన్నట్టు. సో మైక్రోసాఫ్ట్కి మళ్ళీ దానికి సంబంధించి సపరేట్ అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన పని ఉండదు. సో మౌత్ స్ప్రెడ్ ద్వారానే మైక్రోసాఫ్ట్ సంబంధించిన పాపులారిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఒక్క రీజన్ వల్ల కూడా మైక్రోసాఫ్ట్ అనేది పైరేట్ వాడుతున్న వాళ్ళని పట్టుకోదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఓఎస్ ఒక్కటే మ్యాటర్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు విండోస్ని మైక్రోసాఫ్ట్ ఆపేసింది అనుకోండి, దాంతోపాటు దేమేమి మీద అఫెక్ట్ పడుతుంది అంటే మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎవరు కొనరు. సో మళ్ళీ దానికి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా మనకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడడం ఆగిపోద్ది. అంతేకాకుండా దానికి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విండోస్కి తెలిసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదన్నట్టు. అంటే ఇప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోదని కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయనుకోండి, ఓకే, ఇలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే పెద్ద కంపెనీస్ ఏమున్నా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ మీద స్ట్రిక్ట్ నిఘా పెడుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇది డెవలపింగ్ కంట్రీ కదా ఇండియా అనేది, అలా కాకుండా డెవలప్ అయి ఉన్న కంట్రీస్ ఉంటాయి చూసారా, అంటే US, UK, వాళ్ళు మాత్రం అక్కడ పైరేటెడ్ కొనుక్కొనే వాడతారు. సో అక్కడ వాడినా కూడా వాళ్ళు పైరేటెడ్ వాడినా కూడా వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మనకి ఇంకా ఇది డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారనుకోండి మైక్రోసాఫ్ట్ వాళ్ళు,
ఓకే, సో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా చెప్పారు, ఇదంతా మాకు తెలుసు, ఎవరెవరు పైరేటెడ్ వాడుతున్నారు, ఎక్కడెక్కడ ఎంత పైరేటెడ్ వాడుతున్నారో మాకు తెలిసి కూడా మేము ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మాకు సంబంధించిన ఈ షేర్ అనేది తగ్గిపోద్ది, వేరే కంపెనీస్కి సంబంధించిన షేర్స్ అనేవి పెరిగిపోతాయి. సో మరి మీకు కూడా అర్థమైపోయింది కదా, మనం విండోస్ పైరేట్ వాడుతున్న సంగతి మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే దిస్ విండోస్ ఈజ్ నాట్ జెన్యూన్ అనే మెసేజ్ కూడా వస్తుంటుంది చూసారా మనం పైరేటెడ్ వాడినప్పుడు. సో ఆ పైరేటెడ్ వాడినప్పుడు ఆ విండోస్ ఈజ్ నాట్ జెన్యూన్ అని ఎందుకు వస్తుందంటే మన కంప్యూటర్లో ఉండే ఓఎస్ అనేది అప్డేట్ అయిపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి తెలిసిపోద్ది. తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ని అండ్ ఆ ఓఎస్ మళ్ళీ రాకుండా వాళ్ళు బ్లాక్ చేయగలుగుతారు, కాకపోతే చేయరు. చెప్పాక రీజన్ ఏంటి అనేది వాళ్ళ షేర్ తగ్గించుకోవడం వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియోలో అర్థమైపోయింది కదా విండోస్ అనే వాళ్ళు ఎందుకు మన మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది తెలిసినా కూడా. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.